కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల వాలంటీర్లు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు కందుకూరు పట్టణ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలలో స్థానిక టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి అనేటటువంటి మీకు అందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా వేగంగా వెళ్ళిపోవాలి, అనుకుంటే త్వరగా మనం అక్కడికి చేరుకోవాలి. అంటే నిర్లక్ష్యంగా అతివేగంగా మనం ప్రయాణం చేయడం తద్వారా ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ జాతీయ భద్రతా రహదారుల మాసోత్సవంలో సందర్భంలో భాగంలో కందుకూరు పట్టణంలో టీఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే జడ్పీ హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి ఇదే విధముగా ఒక నెల రోజులు భద్రతా చర్యల్లో భాగంగా ఈ వారోత్సవాలని జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భద్రతా వారోత్సవాలు అనేవి పోలీస్ శాఖ అలాగే ఆర్టీఓస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ఎండ్బి ఇట్లా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు అనేది చేయటం జరుగుతుంది. ముఖ్యంగా వీటిని చేయటం ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనకి డెత్ రేట్లో ఎక్కువగా చనిపోయిన వాళ్ళు 60-70% డెత్స్ అనేవి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మనకి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది ప్రతి ఒక్కరే చూస్తున్నారు, మీరు అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈ ప్రమాదాలని జరగడానికి అసలు కారణాలు అనేది రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఏంటంటే మనకి ప్రమాదాలు మెయిన్ జరగడానికి కారణం మానవ తప్పిదాలు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనమాట. అంటే మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. రెండోది రహదారులు సరిగా లేక వాటి వల్ల కూడా మనకి ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం బయటపడాలి, ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ చైతన్యం అనేది రావాలి. దానిలో భాగంగానే మనం ఈ వారోత్సవాల్లో ఈ నెల రోజుల్లో ఒక్కొక్క ఈవెంట్, ఒకరోజు ర్యాలీ చేయటం, ఒకరోజు హెల్మెట్ పైన, అలాగే మా వాళ్ళు పోలీస్ శాఖ తరఫున కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, వివిధ రకాల డిపార్ట్మెంట్స్తో లైసెన్స్ పెట్టుకుని వాళ్ళతో కూడా మీటింగ్లు కండక్ట్ చేయటము, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేయటము, స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయటము, వీటన్నిటినీ ప్రతి రోజు కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేస్తూనే ఉన్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీలో చైతన్యం తెలుసుకుని ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరగకుండా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ఉంది. మనం చేసే తప్పిదాల వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాదాన్ని పడి వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా డ్రింక్ చేసి వాహనాలు నడపడం కానీ, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం కానీ, అతివేగంగా వాహనాలు నడపడం కానీ, అలాగే మైనర్ డ్రైవింగ్స్ కూడా పిల్లలు చేయకుండా ఉంటే మనం ఈ ప్రమాదాల నుంచి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలు కూడా తక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అలాగే ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఇది.